హాయ్ అండి, నేను మీ రెసిపీ రాంబాబు. ఈ వీడియోలో ఎండు నెత్తలతో ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా, క్రిస్పీగా అద్దిరిపోయేలా ఉంటుంది. కానీ కొంతమంది ఏంటంటే నీచు వాసన వస్తుందేమో, లేకపోతే టేస్ట్ బాగోదేమో అని అసలు ఈ వంట అవాయిడ్ చేస్తారు. అలా కాకుండా నేను చెప్పే ప్రాసెస్ ఎక్కడ స్కిప్ చేయకుండా ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్గా ఫాలో అయ్యి చేయండి. అద్దిరిపోయే నెత్తలి ఫ్రై ఏ నీసు వాసన లేకుండా మంచి టేస్ట్తో చేసుకోవచ్చు. ముందుగా దీనికోసం ఒక 200 గ్రాములు నెత్తలు తీసుకున్నాను. దీన్ని తలలు సపరేట్, మనకి తల ఉంటుంది కదా, సపరేట్ చేసేసి బాడీని ఒక ఉప్పు నీళ్ళల్లో ఒక 3-4 నిమిషాలు శుభ్రంగా కలిపేసి కడిగేసి అవి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా నూనె వేసి, నూనె కొంచెం వేడెక్కిన తర్వాత దాంట్లో ఒక 2 ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకొని లో ఫ్లేమ్ మీద ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలని ఇలాగా 1-2 నిమిషాల వరకు ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకి సన్నగా చీల్చుకున్న 4 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక 10-12 కరివేపాకు రెమ్మలు వేసి ఇంకో నిమిషం పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. మనం అంతా లో ప్రాసెస్లోనే చేయాలి. ప్రాసెస్ ఫ్రై అన్నాను కదా అని మీరు హై ఫ్లేమ్లో పెట్టారా మొత్తం అంతా మాడిపోద్ది అనమాట. లో ఫ్లేమ్లోనే చేయాలి ఈ ప్రాసెస్ అంతా. ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నా దగ్గర అయిపోయింది అందుకని సగం వేసాను. మీరు మాత్రం ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఉల్లిపాయలకు కూడా బాగా పట్టేలాగా 1 నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేయండి. మనకు ఆ తర్వాత ఉల్లిపాయ లైట్ బ్రౌన్ కలర్ టర్న్ అయిపోతుంది అనగా అప్పుడు మనం ఈ నెత్తళ్ళు ఏవైతే మనం ప్లేట్లో పెట్టుకున్నామో ఆ నెత్తళ్ళు ఇందులో వేసేయండి. చాలామంది ఎండబెట్టండి అంటే మళ్ళీ ఎండలో పెట్టాలేమో అనుకుంటారు. అలా కాదు, మీరు ఉప్పు నీళ్ళలో కడిగిన తర్వాత నీరంతా వేరు చేసుకొని ఈ నెత్తల్లో ప్లేట్లో పెట్టుకోవాలి అంతే. ఇప్పుడు ఈ నెత్తలన్నీ వేసేసి శుభ్రంగా కలిపేయండి ఇంకో 2-3 నిమిషాలు. ఆ తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏం యాడ్ చేయాలో చూపిస్తాను. అన్న ఇక్కడ దాకా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ చివరి దాకా చూసి ఒక కామెంట్ పెట్టండి. చిన్న యూట్యూబర్స్ని సబ్స్క్రైబ్ కూడా చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి అన్న. మాకు చాలా మోటివేషన్ ఉంటుంది. మీ ప్రతి సబ్స్క్రైబ్ మాకు ఎంతో హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ దాకా కారం, ఇంకా 1/2 టీ స్పూన్ దాకా ఫిష్ మసాలా ఉంటే వేసుకోండి, లేకపోతే గరం మసాలా వేసినా పర్లేదు. అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. వేసి శుభ్రంగా వీటిల్ని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఉప్పు కుదిరినంత తక్కువ వేసుకోండి, 1/2 టీ స్పూన్ వేస్తే చాలు. ఎందుకంటే ఆల్రెడీ వీటికి ఉప్పు నీళ్ళల్లో కడిగాం కదా, సో అక్కడే మనకి కొంచెం ఉప్పు అనేది ఈ చేపలకి పడుతుంది అనమాట. ఇప్పుడు వీటిని ఇలా కలుపుతూ ఇంకో 3-4 నిమిషాలు డీప్ రోస్ట్ లాగా కలుపుతూ ఫ్రై చేయాలన్నమాట. కానీ అంత లో ఫ్లేమ్లో మాత్రమే చేయండి, అవి ఆటోమేటిక్గానే ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు చివరగా దీంట్లో కొంచెం కొత్తిమీర వేసి శుభ్రంగా కలిపేసేయండి. అప్పుడే అయిపోయింది అనుకోకండి. కొత్తిమీర వేసిన తర్వాత మీరు కలుపుతున్నప్పుడు ఒకసారి ఒకటి తీసుకొని చూడండి, మీకు ఇంకేమైనా కొంచెం పచ్చిగా ఉందా, లేకపోతే ఉప్పు ఏమైనా తగ్గిందా, కారం ఏమైనా తగ్గిందా అని ఒక్కసారి చెక్ చేసుకొని ఒకవేళ ఏమైనా తగ్గింది అంటే యాడ్ చేసుకోండి. కొంతమంది ఉప్పు ఎక్కువ అయిపోతుంది. అలా గట్ట ఉప్పు ఎక్కువ అయిపోయింది అనిపిస్తే నిమ్మకాయ సగం కట్ చేసి లైట్గా పిండుకోండి, ఉప్పు అడ్జస్ట్ అయిపోద్ది అనమాట. అంతే, మీకు మంచి ఎండు నెత్తలు రెడీ. వీడియో ఎలాగనిపించిందో చెప్పండి. ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. కామెంట్ చేసి వెళ్ళండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వంటలు ఉన్నాయి, అవి కూడా చూడండి. నేను మీ రెసిపీ రాంబాబు. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.